అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్నా. ఆయుర్వేద అన్వేష భాగంలో ఏ భాగమైనా కానీ, ఏది చెప్పినా కానీ మన శరీరం మీద అనువర్తింప చేసినప్పుడే ఎంతో ఒకంతగా ప్రభావితం చెంది ప్రజల్లో చైతన్యం వచ్చి ఆ చైతన్య ముగ్ధులుగా అయినప్పుడు ఈ సమాజం మార్పు చెందుతుంది అనే ఒక దృఢ సంకల్పంతోనే మా యొక్క ఛానల్ కానీ, నా యొక్క వైద్యం కానీ దాని యొక్క ఉద్దేశంతోనే మేము నడుపుతున్నాం. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రతి సమయం అమూల్యమైనది, ప్రతి విషయము అమూల్యమైనది. అందులో వ్యాధులు అతి ముఖ్యమైన అమూల్యమైనది. ఎంత ఏమున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఏది ఉన్నా కానీ చివరికి ఏం చేసేదంటే జీవితం గడపడానికి. కానీ అదే జీవితం కాక గాల్లో గడిచిపోయిన తర్వాత సర్వ ఆస్తులు ఉన్నా కానీ శూన్యంతో సమానం అనే ఒక భావన. అందుకు నేను చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, గత ఒక 40-50 సంవత్సరాల గురించి, ఒక 30-20 సంవత్సరాలకైనా కానీ వైరల్ ఫీవర్లు వచ్చినాయి. 2002, 2001, 1999 వరకు నుండి ఎక్కడైతే మన శరీరంలో ఈ యొక్క వాతావరణంలో ఒక వైరస్ లాగా ఫామ్ అయి ఆ తీసుకోవలసిన ఆహార పదార్థాలలో ఏదో బ్యాక్టీరియా లాగా చేరి మన శరీరానికి మొత్తం ఒక విషయంలాగా సంభవించినప్పుడు వచ్చు తటస్థ మార్గం జ్వరం. ఆ జ్వరంలాగా వచ్చి జీర్ణ వ్యవస్థ మీదనే పడేది. ఎప్పుడైతే ఆ జీర్ణ వ్యవస్థ మీద జ్వరం పడ్డదో ఆటోమేటిక్గా మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఆహార పదార్థాలు జీర్ణం కాదో, ఆ జీర్ణం కాని ఎడల కొద్ది కాలంలోనే మనం తీసుకోవలసిన ఆహారం మొత్తం ఒక ఫుడ్ పాయిజన్ లాగా, ఒక విష పదార్థం లాగా తయారవుతుంది. ఆ విష పదార్థం లాగా తయారైన యొక్క మన చిన్న పేగు, పెద్ద పేగులో ఉన్న ఒక గొడవలకున్న స్వేదరంధ్రాలు, ఆ స్వేదించే ఒక నాలికలతోని మన శరీరం ఎక్కడికక్కడికి తటస్థంగా సంభవించిపోతుంది. ఆ స్తంభవించిపోయిన వచ్చిన తటస్థ మార్గమే ఆ యొక్క మార్పునే జ్వరం. ఎలా? కీళ్ళ నొప్పులు, శరీరం ఎక్కడికి బాడీ ఎక్కడికక్కడి స్పందించడం. అంతేకాకుండా శరీరంలో ఉండవలసిన యొక్క సప్తధాతులు ఉండవలసిన అన్నీ ఎక్కడికక్కడి స్పందింపజేసి మన శరీరాన్ని కనీసం లేచి 1-2 అడుగుల్లాగా చేయకపోవడం జరుగుతుంది. దానే ముత్క భాషలో కొందరు చికనుగునియా, కొందరు ఏదో కీలవాతం ఏదో అనుకుంటూ పోతారు. ఇదంతా వచ్చింది దీంతో అంటే వైరల్ ఫీవర్. అంటే మన శరీరంలో ఉండవలసిన వైరల్ బ్యాక్టీరియాతో వచ్చిన ఒక పదార్థంతో వచ్చిన ఒక బ్యాక్టీరియాతో వచ్చిన దాన్నే వైరల్ ఫీవర్గా మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, గొప్ప గొప్ప మేధాశక్తులు కానీ, వైద్యులు కానీ, ఒక ఆయుర్వేదంలో ఉన్న ఒక మహాపండితులు కానీ, మన యొక్క శరీరము తత్వం గురించి తెలిసిన ఒక గొప్ప తత్వవేత్తలు కానీ ఏమిటంటే ఏదో ఒక సాధారణ మార్గంలో ఆటోమేటిక్గా ఆ యొక్క ట్రీట్మెంట్ జరుపుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ ట్రీట్మెంట్ జరుపుకుంటూ వెళ్ళిపోయిన కొద్దీ మనకు సంభవించేది ఏంటంటే, ఎవరికైతే వైరల్ ఫీవర్ లాగా వస్తుందో ఆ వచ్చిన వ్యక్తికి ఎలాంటి తటస్థంగా చెందకుండా ఉండి, ఎలాంటి ఒక తగ్గినట్టు కానీ మనకు శరీరంలో మంచి మార్పు వచ్చినట్టుగా సంభవిస్తుంది. దానితోని ఆ యొక్క వైద్యుడు కానీ, మరియు ఆ యొక్క ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో కానీ ఆ వ్యాధిగ్రస్తులు కూడా ఏదో మానవవేదనకి గురయ్యే అవకాశంగా ఉంటాయి. అలాంటి మానవవేదనకి గురి కాకుండా, అంతేకాకుండా మన శరీరంలో ఉండవలసిన ఒక బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ని కూడా తొలగించడానికి ఏం చేయాలనేది ఈరోజు వచ్చిన ఒక మన యొక్క మంచి విషయం. ఈ విషయంలో గొప్పగా చూడండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ అమూల్యమని చెప్పుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే ఒక వైరల్ ఫీవర్ అని మనకు తెలిసినా, లేక వైద్యులు మనకు సూచనల మేరకు ఇచ్చినా కానీ తన ఒక ఆరోగ్య రీత్యాలో, తన యొక్క ఆహార పదార్థంలో, తన యొక్క నడవడికలో ఆ యొక్క విషయంలో జ్వరం కాక ఆ యొక్క వైరల్ ఫీవర్ లాగా మన వ్యాధి కాక సోకినప్పుడులో కనీసం ఒక 3-5 డేస్ అన్నా, కనీసం ఒక 1 వీక్ అన్నా, కనీసం ఒక 15 డేస్ అన్నా కానీ మనం కాక పరిణలోకి తీసుకొని తగు సంబంధించిన వైద్యులు కాక వైద్యం చేయించుకుంటూ మన ఆహార పదార్థంలో కాక మనకు మార్పు చెందుకుంటే నీకు ఎక్కడ లేని విధానాలుగా
ఎక్కడ లేని యొక్క మార్పులుగా ఖచ్చితంగా వస్తాయి. అందులో మీ ఈరోజు ఒక మార్గంగా ఒక వ్యక్తిని ఎంచుకున్నాం. ఆ వ్యక్తి విషయాలు ఏందో అది తెలుసుకొని ఆ వ్యక్తిలో ప్రవేశపెట్టిన విషయాలు ఏందో చెప్పుకుంటూ పోతాం. అందులో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క వైరల్ ఫీవర్ కానీ ఏ యొక్క డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ ఏదైనా కానీ మన యొక్క శ్రావణ మాసంలో దాదాపుగా ఆషాఢ మాసం అంటే దాదాపుగా జూన్ జూలై ఒక అంతమైన తర్వాత ఆగస్టు నెలలో ప్రారంభమైన తర్వాత వచ్చే మాసం తెలుగు మాసంలో శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో సంబంధించిన మొక్కలు కానీ తీగజాతి మొక్కలు కానీ ఇంకా వేరే మొక్కలు కానీ వాటి గాంక మన శరీరం మీద గాంక మనం ప్రవేశించబడుకుంటే ఎక్కువ శాతం మన శరీరంలో ఉన్న యొక్క జ్వరం లక్షణాలు కానీ వ్యాధి కానీ పటాపంచలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు చెప్పబోయిందంటే ఆయుర్వేదం మన బాగుండండి, ప్రకృతి సిద్ధమైనవి, ప్రతిదీ ప్రకృతి సిద్ధమైనదే. కానీ దాన్ని మనం వినియోగించుకోక దాన్ని అమలు పరచుకోలేక ఎంతో అందంగా మన విఘాతాలకు చెందే అవకాశం ఉంటాయి. ఇందులో ఒక మొక్కను ఒక తీగజాతి మొక్కను ఏంటంటే కాకరకాయను తెల్లగార్జుని ప్రవేశపెట్టినామండి. ఎలా ప్రవేశపెట్టినామంటే, సరే సృష్టిలో సహజంగా ఎక్కడో ఒక దుంపల కాడ ఒక తుప్పల కాడ పెద్ద పొదల్లాగా ఉన్న యొక్క చెట్లను దాని యొక్క ఆసరా చేసుకుని ఒక దుంపగడ్డల్లాగా మొలకెత్తిన దాన్ని ఆ యొక్క మొలక జాతిగా లాటలాగా పెరుక్కొని వచ్చి ఆటోమేటిక్గా జూలు మే నుంచి అవి పెరుక్కుంటూ వచ్చి అంటే రోనికార్తెల నుంచి దీని యొక్క పుట్టుక అంటే గడ్డల నుంచి తల్లి గడ్డల నుంచి లాటలాగా వచ్చి దాదాపుగా కొన్ని చెట్ల మీద ప్రవేశించబడి అది దాదాపుగా కొన్ని నెలల వరకు ఆ పూతలాగా వచ్చి ఆ పూతకాయల నుంచి దాదాపుగా వచ్చేది ఒక మార్గం. వచ్చే యొక్క మార్గంలో ఈ యొక్క కాకరకాయ, ఆ కాకరకాయ దీన్ని బోడ కాకరకాయ అంటారు. మంచిగానండి ఆయుర్వేదమ్మలారా. ఇందులో ఇది మొగజాతి అంటే బోడ కాకరకాయ తీగ అంటే ఆ కాకరకాయ తీగ. ఆడజాతి ఇది ఆ కాకరకాయ తీగ. ఈ మొగజాతి చూడండి, ఆడజాతి యొక్క సంబంధించిన యొక్క తీగ తల్లిగడ్డలో ఒక 4 లేక 3 ఒక 5 మార్గంలో ఒక్క బోడ కాకరకాయ మొగది ఉంటే ఖచ్చితంగా అదొకటి ఏది కాతకు పూతకు ఉపయోగిస్తుంది. అన్ని మొగజాతి గడ్డలే అంటే తల్లి సంబంధించిన యొక్క పాదులే ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా దీన్ని ఏం చేస్తుంది, ఆ మొగజాతి యొక్క కాయలు ఎక్కడైతే ఎక్కువ కాలము ఎక్కువ సంఖ్యలో ఆడే ఉండి తక్కువ సంఖ్యలో మొగ ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆ యొక్క పుప్పడి రేణువులాగో లేక దాని కలయికతోనో ఈ సృష్టి ధర్మంతోనో కాయలు కాయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఆడయి ఎక్కువ ఉండి అసలే మొగలు లేని కాడ కూడా మొగగడ్డలు ఈ లేని ఆకాకరకాయ గడ్డలు లేనప్పుడు కూడా అవి కూడా కాయలు కూడా కాయలు. ఈ రెండింటి పరస్పరంతోనే మినిమము ఒక 4 ఆడగడ్డలు ఉన్న కాడ ఒకటన్నా మొగగడ్డ ఉంటేనే ఈ కాయలు కాయడానికి ఒక సృష్టి ధర్మంగా కాయలు కాస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ పదార్థం ఉంటుంది, ఇందులో ప్రోటీన్స్ పదార్థం ఉంటుంది. ఎక్కడనైనా ఈ యొక్క ప్రపంచంలో ఏ కూరగాయలు తీసుకున్నా కానీ ఒక 100 గ్రాముల గాంక మన కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, ఎంతో ఒక అంత 30 గ్రాములు 20 గ్రాములు మెరుగుపరైన ఒక ప్రోటీన్స్ బలం ఉంటుంది. కానీ ఈ యొక్క ఆకాకరకాయలో మాత్రము 100 గ్రాముల గాంక ఆకాకరకాయలు గాంక తీసుకుంటే దీనిలో దాదాపు 70, 72, 75 వరకు దీని యొక్క ప్రోటీన్స్ బలం ఉంటుంది. అందుకు అమూల్యమైన ఒక ఔషధ గుణం కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే, ఎవరికైనా ఏ వ్యాధి ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఆకాకరకాయ ప్రవేశపెడితే ఖచ్చితంగా వ్యాధి తక్కువైంది. కానీ జ్వరానికి మాత్రం ఈ యొక్క మాసంలో వచ్చిన జ్వరాన్ని మాత్రం ఇది కొద్ది మాసంలో అంటే కొన్ని నెలల వరకే ఇది సంభవిస్తాయి, ఈ భూమి మీద పుడతాయి కాతే కనుక ఈ సమయంలో కనుక మన శరీరాన్ని కనుక ప్రబోచింప చేస్తే ఖచ్చితంగా జ్వరం తగ్గే అవకాశాలు కానీ ఆ వ్యాధి తగ్గే అవకాశాలు ఉంటాయి. నేను ఎలా ప్రవేశపెట్టినంటే ఆయుర్వేదంలో మంచిగానండి, ఇది పునర్నవ దీని తెల్లగల్జరి చెట్టు. ఎప్పుడైనా జూను స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే జూలై మధ్య వీక్ వరకు ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు ఈ చెట్లు మన చేన్లలో కానీ మనకు ఊరు గట్ట మీద కానీ ఒక పక్క ప్రదేశాల్లో ఉన్న చెట్లను ఖచ్చితంగా నా వీడియో చూసే వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరికి మీ ఒక్కొక్కరికి నేను వందనం చేసి చెప్పేది ఒకటే, ఈ సృష్టిలో ఉన్న ఏ మొక్కైనా కానీ గరక గడ్డి కానీ తుంగ గడ్డి కానీ ఏదైనా కానీ అమూల్యమైనది. ఇప్పుడైతే ఈ యొక్క తెల్లగల్జని కూర ఎప్పుడైతే మనకు మొక్కలు పుట్టడం స్టార్ట్ అవుతుందో ఆ వేర్ల కానీ సేకరించుకొని శుభ్రంగా పరిశుభ్రమైన ప్రదేశాలు సేకరించుకొని ఇంత చిటికెడు ఉప్పు నీళ్ళలో జాడించి అంటే మంచిగా కడిగి దాన్ని మెత్తగా ఏ మాత్రం చెత్తాచరం లేకుండా చేసి ఒక ఫ్యాన్ గాలి కారబెట్టి ఇట్లా చుంచిన దాకా ఆ యొక్క చూర్ణం చేసి తయారు పెట్టుకొని ఇళ్ళల్లో పెట్టిన యొక్క ఈ తెల్లగాలి చూర్ణము ఒక స్టీల్ పాత్రలన్నా గాజు పాత్రలన్నా సీసా పాత్రలు నిల్వ చేసుకోండి. ఎప్పుడైతే శ్రావణ మాసం సంభవించి మన జ్వరాలు కనుక సంభవించిందో ఏ పూటకి ఆ పూట మినిమం 3 ఉన్నా చాలు, 2 ఉన్నా చాలు, ఒక్కటి దొరికినా చాలు. ఏ రోజు జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం వచ్చిన వ్యక్తిని ఒక 2 పిందెలు తీసుకురండి, బాగా తీసుకొచ్చని
మెత్తగా తరగని మంచిగా శుభ్రమైన నీళ్ళలో పసుపు ఉప్పు వేసి కడిగి ఆరబెట్టి శుభ్రంగా కడిగి నేను ఇప్పుడు చూపించే ఒక విధంగా ఏం చేయాలో కొద్ది ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా జరిగి తెల్లగల జరి ఒక చూర్ణం కలిపి కొద్దిగా ఏదో ఒక వేడిలాగా చేసి ఆ వ్యక్తి ఏదన్నా ఒక తినే సమయంలో ఈ ప్రవేశపెడితే మన శరీరంలో మన జఠరసాలను ఉత్పన్నం చేసేది ఏంటంటే లివర్. మన శరీరంలో జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ లివరే ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి లివర్లో ఉన్న ఒక జఠరాసాలను తిరిగి పునరావృతం చేసేది ఏంటంటే ఈ తెల్లగలిజేరు. అందులో ఎక్కువ ప్రతిష్టంగా దాన్ని తోడ్పడేది ఏంటంటే ఈ కాకరకాయలు. ఇది ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని అంతేకాకుండా నేను చెప్పేది ప్రతిదీ వినండి. తెల్లగలిజేరు మినిమము బోడ కాకరకాయల తీగను ఆయిల్ పుల్లింగ్ లాగా తయారు చేసుకోండి. ఈ తీగను కాకర తీగ ఇంకా వేరే మామూలు తీగేసుకొని నేచురోపతిలాగా నడవడానికి ప్రయత్నం చేయండి. దీని ఆయిల్ పుల్లింగ్ ఉపయోగించుకుంటే ఆహారంలో ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉండవలసిన సప్తధాతులు ఏ వ్యాధి అయినా కానీ ఏ జ్వరమైనా కానీ ఖచ్చితంగా తగ్గే అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క వ్యక్తిని ప్రవేశపెట్టే సమయంలో ఏ విధంగా చేస్తున్నాడు ఆ చేసే విధానం చూడండి. దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ జ్వరం గురించి కానీ ఈ వ్యాధుల గురించి కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ కన్నీటి చుక్క పడొద్దని మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో మా ఛానల్ కానీ మా యొక్క వైద్యం కానీ నడుస్తుంది. దాన్ని అందరూ మీరు నడుము కట్టి దాన్ని మీరు ఆచరించారనే యొక్క ఆశయంతోనే మీకు తెలియపరుస్తున్నాం. కొంచెం కొంచెం వేసుకురాదు. ఇలాంటి ఉత్రేనాకు కాకర తీగ దీన్ని అనువర్తింప చేయాలి. ఇప్పుడు ఎలా నేచురోపతి ద్వారా ఎవరికైనా కానీ జ్వరం వచ్చినా కానీ కాకర తీగ ఉత్తరేనే ఇది తిప్పతీగ. ఇంతకుముందు రోజు ఉదయం సాయంత్రం ఎప్పుడు లేవలేని స్థితిలో ఏ పేషెంట్ ఉన్నా కానీ వాళ్ళ కషాయంలాగా తయారు చేయాలి. ఆ కషాయంలాగా తయారు చేసినాక నడిచేటప్పుడు అటు ఇటు ఒక 10-20 నిమిషాలన్నా 2 నిమిషాలన్నా నడిపించాలి. ఇలా డస్ట్ ఉన్న కాడ ఖచ్చితంగా ఇంత పసుపు వేసుకొని అనుకోవాలి. వీటిని దొక్కాలి, మొత్తం నుజ్జు కావాలి. అని అర్థం. ఇది నేచురోపతి. ఏ ఆకు తింటే ఏమవుతుందో, ఏ పండు తింటే ఏమవుతుందో అని కొందరు అనుమానితులు ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క చెట్టును కనుక మన శరీరం మీద అనువర్తింపజేసి కనీసం వీటి పక్కన కూర్చున్న, కనీసం వీటిని శ్వాసించిన మనలో ఉన్న వ్యాధి పటాపంచలు అవుతాయి. ఇది మా యొక్క లక్ష్యం. అది మనిషి లేవలేని స్థితిలో ఉన్నాడు కనుక మనిషి ఆ విధంగా కొద్ది కాలం
ఒక 2-3 అడుగుల వరకే నడవాలి. అప్పటికి ఇప్పటి నిన్నటికి ఇవాటికి చాలా తేడా. ఏ ట్రీట్మెంట్ పొందినా ఏది చేసినా కానీ ఈ యొక్క ఆయుర్వేదం కనుక చిట్కం కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా గొట్ట చూడండి గది ఒడుపు. ఒకవేళ కాళ్ళు చేతులు వస్తాయి అనుకోండి, కాసేపు స్టూల్ మీద కూర్చోవాలి, లేచి తొక్కుతూనే ఉండాలి. స్టూల్ మీద కూర్చోవాలి, లేచి తొక్కు. ఎందుకంటే అరిచేతులు అరికాలు అనేది పచ్చదనం రావాలి. ఇది ఎవరు చేసేదంటే రైతాంగం వాళ్ళు, రైతాంగ కుటుంబం ఉన్న వాళ్ళు ప్రకృతిలో నిత్యం మమేకమైన చేసేవారు. కానీ అన్నీ పక్కన పెట్టారు, పట్టణాలను పట్టుకొని వైద్యానికి ఉరుకుతారు. ఇది ఏ చెట్టు ఉన్నా, ఏ పిచ్చి చెట్టు అని ఉంటారు చూడండి, పిచ్చి చెట్టు కాదు, మన పిచ్చి లోకంలో ఉన్న మరిచిన పోయిన ఒక వైద్యాన్ని బయటికి తీసే వైద్యం నిఘంటు. ఏ మొక్క అయినా కానీ ఒక మొక్క కొన్ని లక్షల వ్యాధులు దారిస్తుంది. చూడండి అది కాకరాకు చూడండి ఎంత పసరెళ్తుందో. అది ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో ఐవీ ద్వారా కానీ ఐఎంఎం ద్వారా కానీ టాబ్లెట్స్ రూపంలో ట్రీట్మెంట్ పొందుతుంటే కూడా ఇది నేచురోపతి పద్ధతిలాగా సహజసిద్ధంగా అనువర్తింపజేయాలి. కషాయ రూపకంగా, ఆహార రూపకంగా, లేహం రూపకంగా, చూర్ణం రూపకంగా అనువర్తింప చేస్తే అటు ఆ వైద్యము ఇటు ఈ వైద్యంతో ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్ని నియమ నిబంధనలు పాటించుకుంటూ మొత్తం ఆయుర్వేదం వైపే కాకుండా కానీ ఖచ్చితంగా తక్కువ. కానీ అల్లోపతిని నమ్ముకుంటూ చివరికి సీరియస్ అయ్యేంత వరకు దారి తీయొద్దు అనేది మా యొక్క లక్ష్యము. ఖచ్చితంగా శరీరానికి అనువర్తింపజేయడమే ఆ మొక్కను మా యొక్క గట్టి పట్టుదల. కాలు చూపి చూడండి, గుట్ట వెరీ గుడ్. ఈ విధంగా మారాలి, ఓకే. పిప్పిన అనుకొని కాసేపు చేతికి రుద్దుకో. కొంచెం పోయినాక ఇది ఆటోమేటిక్గా మన శరీరానికి అంటిపోతుంది. నీరు వస్తుందా? నురుగు వస్తుందా? ఇట్లా నురుగు రావాలి. ఇంకొక పెద్ద రాష్ట్రం చూడండి, యాపాకు ఉంటుంది చూడ, అది కూడా చేదే కదా. యాపాకు, కాకరాకు, తిప్పతీగ లేక సేదు సంబంధించిన ఏదైనా సేదు ఆకు చెట్టు, వెరేనియా అమ్మింగ్ డాన్ ఉంటుంది చూడు, ఈ 3 సేదుని ఇట్ట 10-20 నిమిషాలు తొక్కుతా అంటే కొద్దిగా ఉదయం చేపిస్తాను మేము. నాలుక సేద ఎక్కాలి. ఆటోమేటిక్గా 20 నిమిషాలు ఒక అర్ధ గంట వరకు దొక్కితే మన శరీరంలో అరికాలున వ్యాధి, నెత్తిలో ఉన్న వ్యాధి పటాపంచలవుతుంది. అంత అమూల్యమైనది ఒక సహజ సిద్ధమైన ఒక పద్ధతి అనేది. అందుకే దీన్ని నేచురోపతి అంటారు. దీన్ని ఆటోమేటిక్గా నిన్న కట్టెపట్టుకుని నడిచినవా, ఇలా కట్టలేకుండా నడుతున్నావా? కారణం ఈ పసరుతోటే అనుకుంటాను నేను కూడా. పసరే అంటున్నావా? సో నమ్మకం ఉన్నదన్నమాట. ఉన్నది. తొక్కాలి. ఎక్కడికక్కడ నుజ్జు అయిందిగా. వెరీ గుడ్. దాదాపు ఇప్పుడు 20 నిమిషాలు అయింది. రోజు ఇట్లనే ఈ జ్వరం మొత్తం కంప్లీట్ నొప్పులై పోయిన దాకా కానీ తిప్పతిగా, ఉత్తరేనాకు, కాకరాకు, సేదాకు, ఏ చెట్లైనా ఏం లేదు. అరిచేతులు కరికాలు ఉదయం సాయం చేసుకుని ఇంకా మంచి పసరు రావాలి. పసరు పూసుకొని అవి ఆటోమేటిక్గా గాలిలో ఆరిపోవాలి. పూసుకో.
కాలు రుద్దుకో అదా పాదాలకు రాసిన పైన ఈ కాలు అటు ఇటు అన్నమాట పసరు ఉంది అట్టా చాలు బ్రిడ్జ్ పడతలేదు ఇక నడుచుకొని చిన్న బయటికి పోవాలి తీసేయండి ఫ్రీగా నడతాను నిన్న మొత్తం కట్టెతోనే ఇవాళ పేషెంట్ బోడగాకరకాయలు ఇది మొగ తీగ 2 ఆడతీగ 2 ఉన్నాయిగా ఇంటి ఆవరణల్ని పెంచుకోవాలి చేయొద్దంట దొరికినాయి బాగానే ఈ విధంగా పెంచుకోవాలి ఒక్కొక్క జాతి తీగ జాతి కూరగాయలు ఆకుకూరలు అన్నీ మనం సేకరించిన యొక్క కాకరకాయలు దాని ఆకాకరకాయ తగినంత ఉప్పు తగినంత చిటికెడు పసుపు చూడండి వేసి మన తాగే నీళ్ళనే నానబెట్టాలి ఎంతవరకు ఎంత నేచురల్గా పండినా ఏది పండినా కానీ దాదాపుగా మన తాగే నీళ్ళనే నానబెట్టాలి ఒక అర్ధగంట మినిమం ఒక అర్ధగంట గంట వరకు నానబెట్టాలి కాయలు కంప్లీట్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది ఈరోజు ఇంతకుముందు చూపించిన అమృత కాండతో తయారు చేసిన నేచురోపతితో తయారు చేసిన పేషెంట్కు నేను తయారు చేస్తున్న యొక్క ఆకాకరకాయ జ్యూసు లేహంలాగా తయారు చేసి వంటకంలో ప్రవేశపెట్టి దాని ఆహారంలో ఏ విధంగా తీసుకొని చూద్దాం చూడండి దాదాపుగా ఒక 20 నిమిషాలు నానబెడతాం ఇప్పుడు దాదాపుగా ఒక 20 నిమిషాలు అయిందండి. బాగా మనం ఈ విధంగా పిచ్చుకోవడానికి గట్టిగా పిచ్చుకోవాలి, ఎందుకంటే వాటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతుంటుంది. పత్రమును ఆనుకొని కొన్ని పదార్థాలలో మనం తినే పదార్థాలు ఒక ఫంగస్ లాగా ఏర్పడుతుంది. అలాంటి ఫంగస్ కూడా లేకుండా చూసుకోవాలి. ఇది అండి ఈరోజు మన ఒకటి నేరుగా ఆ యొక్క పేషెంట్ను తగు సంబంధించిన యొక్క
అల్లోపతితో వైద్యం చేయించుకుంటూ మనం కానీ కొద్దిగా ఆయుర్వేదాన్ని కనుక అలవరిస్తే, ఆహార పదార్థాలు అలవరిస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అతని నేరుగా మీకు చూపిస్తున్నాం. దాంతోపాటు ఏది ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఏ ముక్కలు ఆ ముక్కలు చేతులను చూస్తాం. దాదాపు 20 నిమిషాలు అయింది ఆల్రెడీగా వేసి 20 నిమిషాల వరకు నానబెట్టినాం. 4 దొరికినా, ఒక 5 దొరికినా, ఒక 6 దొరికినా ఒక అమృతం దొరికినట్టు. ఈరోజు ఎవరికైతే జ్వరం ఉంటుందో వాళ్ళకు తెలిసి తెలియని అవగాహనతో ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అలాంటి వాళ్ళకు ఈరోజు మనకు చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే, తగినంత, కొందరు కిలో 2 కిలోలైనా తగినంత కాదు, 4-5 కాయలని. వీటిని ఏం చేయాలి, తగినంత తరుక్కోవాలి. మెత్తగా తరుక్కొని వీటిని ఒక తెల్ల గలిజేరుని ఉపయోగిస్తున్నాం. మంచిగా రండి. తెల్ల గలిజేరు డైరెక్ట్ ఉత్తరీనైనా ఏం లేదు, తెల్ల గలిజేరుని వేసి కొంత ఆయిల్ పోసిన వేయకుండా మామూలుగా ఆవిరి వెళ్ళకుండా ఉడకబెట్టి దానిని తయారు చేసే విధానంలో ఈరోజు దీనివల్ల ఏందనేది మనకు ఆవేదన. బోడగాకరకాయలు అనేది ప్రకృతి సిద్ధమైన కాసిన కూరగాయ. అందులో ఏ వ్యాధికి ప్రవేశపెట్టినా అది ఖచ్చితంగా తక్కువ. ఎందుకు? ప్రకృతి సిద్ధమైనది కనుక. అందుకే తెల్లగలిజర అనేది ఏంది, జ్వరం తగ్గించే పదార్థం. అంతేకాకుండా తిరిగి ఏదైనా శరీరం మీద ప్రభావితం చెందితే దానికి ప్రభావితం చేసే శక్తివంతమైనది తెల్లగలిజర. అందుకే తెల్లగలిజర ఒక చూర్ణాన్ని ఆకాకరకాయ యొక్క ముక్కలు చేసి కొద్దిగంత ఏదో ఒకంత చుక్క ఆవు నెయ్యన్నా లేక నూనె వేసి కొద్దిగా ఉడికినట్టుగా చేస్తే ఖచ్చితంగా అప్పుడు చల్లుకొని ఫస్ట్ కూరగాయలు కనుక తింటే ఇన్స్టంట్ జ్వరమైన తక్కువ. దీనే ఆకాకరకాయ జ్వరం లేహం అంటుంది. నేను చేసే తయారీ విధానం ఎలా? తగినంత ఆవు నెయ్యి లేదంటే వంట నూనెలు, తగినంత తెల్ల గలిజేరు యొక్క చూర్ణము, తగినంత మనకు ఊపుకుంటే 2-3 లేక చిటికెడు మెంతులు లేదంటే ధనియాలు. మేము వేసేది ఏ రోజు అంటే ఏం లేకుండా ఓన్లీ తెల్ల గలిజేరు ఇదే. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు రోజు 3 times ఇదే ఉపయోగిస్తే సీజన్లో శ్రావణ మాసం వచ్చిన జ్వరాలకు, సీజన్ జ్వరాలకు ఖచ్చితంగా. కొందరు బాగా దొరికిన వాళ్ళు ఏమాత్రం పండు లాకుండా కానీ తీసి పడేయద్దు. ఇలా ఔషధ గుణం ఉంటుంది. ఖచ్చితంగా ఏ ముక్క వేసి చేయద్దు. ఇది చూడండి. ప్రతి పేషెంట్కు ఈ విధంగా డైరెక్ట్గా ఆ కాకరకాయ బుడకాకరకాయ యొక్క ముక్కలను తరిగి ఇది తెల్లగలిజేరు ముక్కల్లో ఉడికించి ఫస్ట్ అన్నంలో కానీ ఫస్ట్ ఆహార ముద్దలు కానీ తినిపిస్తే ఎలాంటిదైనా జ్వరం తొలగిస్తుంది. ఇలాంటి ముక్కలు బాగా ముదిరినట్టు అనిపించినప్పుడు కొంచెం గింజలు తొలగించాలి. ఇంకా గింజలు ఉన్నా బాగుంటుంది. ఓపికను బట్టి, పేషెంట్ యొక్క స్థితిగతిని బట్టి మనం వంట మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మంచి ప్లేస్లలో దొరికిన కాయలనే సేకరించాలి. లేదంటే మన ఇంటి ఆవరణలో ఎలాంటి మలమూత్రాలు విసర్జించకుండా జంతువులు కానీ పక్షులు కానీ ఏదైనా కానీ మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇవి చాలండి. రోజు 4-3 ఉదయం సాయంత్రం చిట్కల్లాగా చేస్తే చాలా బాగుంటుంది. కొందరు ఏప్పుడు బాగా చేస్తారు. ఫ్రై చేయొద్దు, అసలే ఫ్రై చేయొద్దు. ఇది ముక్కలైనవి
దీనికి తెల్ల గలిజేరు ఇది ఒక్కటే. ఎలా చేయాలంటే తెల్ల గలిజేరుని పిండి బట్టి తీసుకొచ్చిన తెల్ల గలిజేరు చూర్ణం ఇది ఎండబెట్టి మెత్త చూర్ణం చేసి ఇది మొదట గ్యాస్ మీద సన్నని మంట మీదలో ఈ యొక్క ముక్కలు వేసి ఆ ముక్కలు వేసేటప్పుడు కొంచెం ఆవు నీళ్ళన్నా ఒక నూనె చుక్కని వేసి దాని తర్వాత ఒక పొడి కలిపి ఇది ఎంతో కొంత అందులో ఉడికిన వరకే కొద్దిగానే పచ్చిగా ఉడకాలి. ఉడికిన దాన్ని ఈ తెల్లగడ్డ పట్టించి అది మనం ఆహారంలా కలుపుకొని తింటే లేక నేరుగా తీసుకున్నా కానీ మన జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది. మేము పేషెంట్కి ఈ విధంగా చేయడం వల్లనే ఒక 3-4 డేస్లోనే ఎంత జ్వరం ఉందో తగ్గుతుందండి. అంత అది ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్ పదార్థాలు ఉంటాయి, అందుకు ఆ మూల్యమైనది అన్నమాట. చూడండి, ఇది మన యొక్కటి బోడగాకరకాయ లేహంలాగా తయారు చేయటం. విధంగా ఈరోజు చెప్పేది ఏంటంటే తెల్ల గలిజేరు లేక తెల్ల గలిజేరు యొక్క సమూలాన్ని పిండిలాగా చేసుకున్నా లేక పచ్చిదైనా చేసుకున్నా కానీ తెల్ల గలిజేరు పుట్టేది ఆయిటి ముందు. ఈ కాయలు వచ్చేది శ్రావణ మాసం, అంటే దాదాపుగా మన యొక్క ఆగస్టు నెల ఎల్లుదలకు ఆగస్టు ఫస్ట్ వీక్లో వస్తుంది. కానీ అందుకే మన యొక్క ఫస్ట్ స్టార్టింగ్లో కానీ జూన్ జూలైలో కానీ ఈ యొక్క తెల్ల గలిజేరుని కనుక చూర్ణం చేసుకొని ఇట్లా పిండి పట్టించుకొని ఉంటే ప్రతి ఒక్కటి ఔషధమే. ఆ జీర్ణం సంజీవని యొక్క మందులాగా తెల్ల గలిజేరు పనిచేస్తుంది. ఈరోజు ఏంటంటే జ్వరాలకు తెల్ల గలిజేరు ఆకాకరకాయతోని లేవము అనేది విభాగంలో. ఇందులో ఏ దినుసులైనా కానీ అన్నీ వేసుకోవచ్చు, కానీ ఈ ఆకాకరకాయకు ఈ యొక్క దినుసులు కానీ వేరే ఎక్కువ వేసుకున్నా కానీ ఆటోమేటిక్గా ఏమైందంటే దాని యొక్క యాక్టివ్ పవర్ పోయే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్గా తెల్ల గలిజేరు ముక్కలు కాక లేత ముక్కలు కాక తిరిగి ఉన్నబట్టి తీసుకున్నాక బాగుంటుంది. ఇది వంటకంలో ఉండవలసిన నూనె. ఇందులో తగినంత ఈ నూనె ఎలాంటి నూనె అంటే ఇది దాదాపుగా ఒక నువ్వుల నూనె, లేదంటే వంటకంలో ఏది ఇచ్చినా కానీ ఏదైనా కానీ బాగానే ఉంటుంది. ఆ దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నూనెలో ఎంత భాగమన్నా లేకున్నా కానీ చివరికి కొద్ది మాత్రం ఆవు నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా అదైనా, ఎందుకంటే ఇందులో ఉండవలసిన యొక్క నూనె వేసి కొద్దిగా పిండిని మసలు పెట్టాలి. ఏ మాత్రము సౌండ్ రాకుండా పొగలు బయటికి వెళ్ళకుండా ఈ విధంగానే కలుపుకోవాలి. కొద్దిగా ఎచ్చి పచ్చి ఉడికినట్టుగానే ఉండాలి. ఆ ఎచ్చి పచ్చినే ఏం చేయాలి, ఈ యొక్క తెల్ల గలిజేరు యొక్క పొడి కలపాలి. చూర్ణం ఎంతో కొంత, అంటే తగినంత 2 చెంచాల 3 చెంచాల ఎంతో ఈ మోతాదు మొత్తం కలపాలి. కలిపిన కొద్ది వీటికి దీనికి ఒక విధమైన ఒక వింతమైన ఒక వాసన వస్తూ ఉంటుంది, అమూల్యమైన వాసన వస్తూ ఉంటుంది. అంత అమూల్యం అంటే అంత అమూల్యమైన వాసన వస్తుంది. కొద్ది వేడి కలిస్తేనే ఈ యొక్క ఆకాకరకాయకు తెల్ల గలిజేరుకు అమూల్యమైన వాసన వస్తుంది. అదే దీంట్లో కోడిగుడ్లని అది ఇదని వేంపుడని అన్నీ చేస్తాను. అలా చేయొద్దు. ఎంత నేచురల్గా తీసుకుంటూ సహజ సిద్ధంగా తీసుకుంటూ అంత బాగా చేస్తుంది. దీనికి మొత్తం జ్యూస్ లాగా చేసుకొని మొత్తం తాగిన బాగుంటుంది. కొందరికి అది ఇష్టపడదు. మన పంటికి ఘన పదార్థంగా ఉండి మనం నవ్వులుతా అంటే ఎక్కువ ఉంటుంది. కొందరు శక్తి నవ్వలేని స్థితిలో ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళకి జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ని కొద్దిగా గోరెచ్చగా చేసి ఫస్ట్ లేక వాటినే కాయలు మొత్తం గోరెచ్చగా చేసి ముక్కలుగా చేసి ఆ ముక్కలను కనుక దాదాపుగా జ్యూస్ లాగా చేసి తాపిస్తే నీకు ఎన్ని రోజులు వస్తుంది ఏ వ్యాధి అయినా పటాపంచలు. ఆకాకరకాయలు మసలాలు ఇందులో మసలాలి. పొగలు బయటికి పోకుండా అందులో మసలాలి. ఆయుర్వేదానికి తెల్ల గలిజేరుకు అంత అమూల్యమైనది. చూపిస్తుంది కదండి. అంటే గోరువెచ్చగైన తర్వాత ఎంతో కొంత పేషెంట్కు తినే ఆహారంలోన్నా లేదంటే డైరెక్టే ఇంతో తేనె కలపడినా లేకపోతే ఏది కలపకుండా డైరెక్ట్ అటు తింటే అమోఘము.
ఏ మాత్రం కొందరికి నేరుగా పచ్చి తినడానికి ఉపయోగం లేదనుకుని కొందరు ఉంటారు. అంతేకాకుండా పచ్చి తింటే కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది కూడా కొందరు భయపడుతుంది. అలాంటి వాళ్ళకు తెల్లగలిజే పొడి వేసినాక కొద్దిగా ఈ విధంగా పొగలు బయటికి వెళ్ళకుండా ఇందులో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. కొద్దిగా కలరింగ్ చేంజ్ అయింది అల్లు ఆటోమేటిక్. చూడండి పచ్చి ఉన్న కాయలు ఆటోమేటిక్ కలరింగ్ చేంజ్ అయింది. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత తీసి మనం ఒక పేషెంట్ కనుక తినిపిస్తే అమోఘముగా ఏ కూరగాయలను ఇట్లా తీసుకుంటే ఇంకా అమోఘము. కానీ ఉప్పు పసుపు కారం వేసి అందులో నుంచి ఇందులో నుంచి అందులో ఉన్న మొత్తం ఆహా చాలా అమోఘం అండి. ఎందుకు ఈ ప్రకృతి సిద్ధమైన యొక్క ప్రతి దానికి ఇంత విలువ. ఆహా బోడకాకరకాయ లేహం వంటకం ఆయుర్వేద వంటకం తయారైంది. ఇది మా పేషెంట్ని తీసి ఫ్యాన్ గాలి కారబెట్టి తినిపిస్తాం. ఇంతే ఇక ఇంకేమున్నది, 2 మొక్కలతోనే జ్వరం పంచలు. చూడండి ఫ్యాన్ గాలికి ఉట్టి ఆరబెట్టుకోవాలి ఇలా. చూడండి ఎందుకంటే మొదటగా పుట్టిన మానవుడు ఆది మానవుడు. ఈ ఆది మానవునికి పసుపు యొక్క ప్రతి ఒక్కటి ఏదో చేయాలి, ఏదో ఉండాలి అనేది తెలియకలేదు. ఏ మొక్కలైనా ఏ ఆకులైనా నేరుగా తీసుకున్నాడు. అందుకు ఆది మానవుడు పరివర్తన అనేది అంత త్వరితంగా జరగకుండా కానీ ఎంతో కాలము కొన్ని వందల వేల సంవత్సరాల మానవుడు జీవించగలిగిండు. ప్రతిది కూడా మన శరీరంలో ప్రవేశించేటప్పుడు దానికే నేరుగా తీసుకొని ఎంత చూడండి. ఇంతకుముందు చూపించిన విధంగా ఆ కాకరకాయన బోడ కాకరకాయన ఒకటే. ఆ కాయలను సేకరించి మా వద్ద ఎప్పటికీ తెల్లగలిజేరు చూర్ణం ఎప్పటికి ఉంచుకోవడం వల్ల నేరుగా పసుపు నీళ్ళల్లో చిటికెడు ఉప్పు నీళ్ళల్లో 1 గంట ఒక అర్ధ గంట వరకు నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఏమి వేయొద్దు. గుర్తుంచుకో. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూడండి. మన సృష్టిలో చిదపలక పన్ను ఉంటుంది. ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తారండి, ఇప్పుడు నా ఆయన చెప్తుందని ఏదో ఆడ పొటాషియం పర్మాంగేట్ ఏదో వేసి తొందరగా పండడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని పండ్లు మామిడి పండ్లు ఎర్రగా రావడానికి ప్రయత్నం చేస్తారు. అదే చెట్టు మీద కానీ కింద పడే కాయ ఉంటుంది, ఆటోమేటిక్గా మక్కుతుంది, మాగుతుంది, తింటే రుచికరం ఉంటుంది. దీన్ని కూడా అదే విధంగా నేరుగా తినడానికి ప్రయత్నం చేయాలి. తీసుకున్నప్పుడు క్యాన్సర్ వ్యాధులు కానీ శరీరంలో ఏ వ్యాధితోనైనా కానీ శరీరం మీద వచ్చినప్పుడు జ్వరం లాగా వస్తుంది. అలాంటివి కూడా పటాపంచలు అవుతుంది. మన శరీరంలో ఉన్న మన ఆరోగ్య స్థితిగతులు, ఒక ఉష్ణోగ్రత స్థితిగతులు, మన శరీరంలో ఉండవలసిన ఏదో ఒక అవయం సక్రమంగా పనిచేయనప్పుడు వచ్చిన ఒక దాన్ని జ్వరం అంటారు. దానికి ఏం చేసిన, నేను తెల్లగాలి చేరిందని ఆ చూర్ణం అప్లై చేసి ఆల్రెడీగా ఏదో ఒక చిన్న చిటికడంతా నూనె వేసిన వేయకుండా మామూలుగా వేడి ఒక పెంక మీద అటు ఇటు కాల్చి మామూలుగా కాల్చి ఆ కాల్చే ముందన్న స్టార్టింగ్లో అన్న తెల్లగాలి చేరి యొక్క చూర్ణం వేసి ఈ విధంగా అయిన తర్వాత ఎవరైతే జ్వరంతో పేషెంట్ ఉంటారో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా జ్వరం తగ్గేంత వరకు కనీసం ఒక 50 గ్రాముల లేక 20 గ్రాముల ఒక 30 గ్రాముల దగ్గర 30 గ్రాముల వరకు ఇక ఈ విధంగా చేసుకున్న దాన్ని ఈ విధంగా దాన్ని తినిపించాలి. ప్రతిరోజు మాకొకటి ఇలా ప్రతిదీ ఒక అంశంలాగా పేషెంట్ను సక్రమంగా చూసుకుంటే చేస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి యొక్క జ్వరం కూడా తక్కువవుతుంది అన్నమాట. ఇది మా యొక్క లక్ష్యము.
ప్రతిదీ నేచురల్ పద్ధతిలో జరగాలి. అసలు డాక్టరే తింటాను. సరే, దీని యొక్క గొప్పతనం ఏంది? ఇది అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక కట్ చేసినావా, ఒక మొక్కకు ఒక కాయకు ఈ ప్రకృతి సిద్ధమైనది ఉంటుంది. కొన్నిటికి దినుసులు యాడ్ చేసినాం అనుకోండి, దాని శక్తి అమోఘంగా పెరుగుతుంది. కొన్నిటికి దినుసులు యాడ్ చేస్తే దాని శక్తి కోల్పోతుంది. అందులో ఒక విధమైనది ఈ ఆకాకరకాయ. ఎంతోమంది ఏం చేస్తారంటే ఆకాకరకాయ తింటే బాగుంటుంది అని తీసుకొచ్చుకుంటారు. ఇష్టం వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు కూరగాయలు కానీ ఇష్టం వచ్చిన ఏదో ఒక దాంట్లో చేసుకుంటారు. ప్రతిదీ కూడా నూనెలో వేపినప్పుడు కానీ ఒక నీళ్ళు మామూలుగా ఉన్నప్పుడు కానీ దాని నుండి ఉన్నది ఆవిరి రూపకంగా పొగ రూపంగా బయటికి పోదు. అది మన యొక్క వంటకాలను చేయవలసిన విషయం. అది ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, తప్పిదం చేసేది ఇక్కడనే. ప్రతిదీ తీసుకొచ్చుకుంటారు. ఈ కూరగాయలతో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆ వంటకం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటారు. కానీ ఆ వంటకాలం జరిగే తప్పిదం ఏంటంటే ఆహారంలో బాగా అట్టేసరిలాగా పెట్టుకొని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఉండవలసిన ఒక విటమిన్స్ మొత్తం ఎగిరిపోతుంది. కూరగాయలు కూడా అదే విధంగా. అలాంటి కాకుండా ఒక ఆకాకరకాయని కూడా దీన్ని ఉండవలసిన ఏంటది, ఇంకా పదార్థం ఏంటి, దీని యొక్క చరిత్ర ఇది మొత్తం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎట్టుంది? టేస్ట్ ఉన్నదా? అంటే జ్వరం వచ్చిన ఎవరుగా ఏమైనా ఇబ్బంది ఉన్నదా? అది జ్వరం వచ్చిన ఏమి వచ్చినా ఖచ్చితంగా నేను తీసుకోవాలి. అది నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంతకుముందు చూపించినము, అన్ని ఆచరణ పెట్టినాము. గత ఒక 3 రోజుల నుంచి మా యొక్క ఆధ్వర్యంలోనే ఒక ట్రీట్మెంట్ అనేది, ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది ఆ వైద్యం చేసుకుంటూ వచ్చినాం. అది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఏం పేరు నీ పేరు? సాంబయ్య, బెజ్జం సాంబయ్య. బెజ్జం సాంబయ్య. ఏ ఊరు? కేసముద్రం. సరే, మరి నీకు ఎట్లా జ్వరం వచ్చింది? నొప్పులు వచ్చినాయి, నొప్పులతోటి జ్వరం వచ్చింది. చూసారా, మొత్తం బాడీ పెయిన్స్ లాగా వచ్చినాయా? జాయింట్లలో ఇట్లా ఈ విధంగా ఏళ్ళు దగ్గరికి రావడం కానీ ఇట్లా దూరం కూడా జరగలేదా? అట్నే జ్వరం బాగా వచ్చింది. సరే, మరి చూపించుకున్న డాక్టర్ ఏమన్నాడు? వైరల్ ఫీవర్ అన్నాడు. ఓకే, చూడండి, టెస్ట్ చేసిండా? టెస్ట్ చేసిండు. ఆ టెస్ట్లో ఏం మాత్రం ప్లేటెట్స్ కానీ అలాంటి ఒక డెంగ్యూ లక్షణం లేకపోతే వైరల్ ఫీవర్ అన్నాడా? వైరల్ ఫీవర్. ఎప్పుడైనా కానీ మలేరియా కానీ వైడాల్ కానీ డెంగ్యూ కానీ ఏదైనా లక్షణాలు పాజిటివ్ రాని ఎడల ఇలాంటి యొక్క అవస్థలు వచ్చినాక ఆటోమేటిక్గా ఖచ్చితంగా అది వైరల్ ఫీవర్ అండి. కానీ మరి దానివల్ల ఏమైనా తగ్గుతుంది అన్నారా? తగ్గుతుందని చెప్పిండు. మెడిసిన్ వాడాలని చెప్పిండు. ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నావా? మెడిసిన్స్ కూడా వాడతానా, ఇది వాడతాను. మెడిసిన్స్ వాడుకుంటూ ఈ యొక్క ఆయుర్వేదం మా చెప్పినట్టు వాడినావా? ఆయుర్వేదం కూడా చెప్పినట్టు వాడతాను. మార్పు వచ్చింది ఏమన్నా? మార్పు వచ్చింది. అది చూసినరా? ఈ యొక్క వీడియో అనేది ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా చూసేది ఒకటే. కొందరు అల్లోపతి మెడిసిన్ పెట్టుకుంటూ ఆ అల్లోపతి మీద నమ్మకంతోనే చివరికి అధఘాతంలో పడే అవకాశం ఉంటుంది. కొందరు అల్లోపతి వాడకుండా మొత్తం శాశ్వతంగానే ఆయుర్వేదం మీద పడి దాంతో కూడా కొందరు ఆగమయ్యే విధంగా ఉంటారు. కానీ ఈ రెండింటిని తన యొక్క అనుసంధానంగా చేసుకొని ఈ శరీరంలో ఒక వ్యాధులను దూరం కొట్టడమే ఏ విధంగా మలుపు తిప్పాలని యొక్క లక్ష్యమే మాది. కానీ మరి ఏ విధంగా చేసిన ఒక ఆయుర్వేదాన్ని ఇటు నాటు వైద్యం వాడతాను, అటు మెడిసిన్ వాడతాను. చూసినవా? అట్లా వాడతాను. ఫస్ట్ అంటే ఏంటి, ఆయిల్ పుల్లింగ్ చేస్తానవా? మీ ఇచ్చింది ఆయిల్ పుల్లింగ్ చేసి ఊమేస్తాను కొద్దిసేపు. తర్వాత ఆ ఆకులు నవ్వులు మింగేస్తాను. చూపించిన ఆకులు ఏంటి అవి? గంగెడ్లాలం, ఉత్తరేని, తిప్పతీగ ఆకు. ఓకే, షుగర్ ఉందా నీకు? షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఓకే, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది కనుక అందులో ఏంటంటే తిప్పతీగ పెట్టినాము, ఇది ఉత్తరేని పెట్టినాము, గంగెడ్లాలం దీనికంటే ప్రత్యేకంగా జ్వరం కొరకే, అంతే కదా? మార్పు అయితే వచ్చిందా? మార్పు వచ్చింది. ఆ పత్రాలు వేసుకొని కూడా అక్కిపోయి నేచురల్ పత్రిక నడుస్తున్నావా? ప్రతిరోజు 3 చేస్తాను. దాంతోపాటు వీటి అన్న తిన్నవా ఆహారంలో? తింటాను. చూసినరా? 3 అండి. ఒకటి ఆయిల్ పుల్లింగు, ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగు ఒకటి. రెండోది మన ఆహారంలో ఈ యొక్క కూరగాయలు, ఈ యొక్క తెల్లగాయలు తిన్న చూర్ణం కూడా కలుపుకొని తింటానవా? ఫస్ట్ దీన్ని వేసుకొని వాళ్ళు చేసిన తర్వాత వేసుకొని తింటాను, అంతే. ఫస్ట్ ఆయిల్ పుల్లింగు ఆహారంలో కలుపుకొని తినడం. ఆయిల్ పుల్లింగ్ అయిన వెంటనే తిప్పతీగ, ఉత్తరేంది,
మరియు ఒక గంగెడ్లు ఏది వెన్న ముద్రలో దానికి కలుపుకొని తినడం, తర్వాత ఈ ఆహారంలో కలుపుకొని తినడం. ఆటోమేటిక్గా నీకు విశ్రాంతి ఉన్నప్పుడు, ఉదయం నీకు ఓపుకున్నప్పుడు ఆ యొక్క కాకరా కానీ ఇవి వేసుకొని కింద నడవడం, అంతేనా? ఇది అంటే నీకు మార్పు వచ్చిందా? ఖచ్చితంగా ఆర్ట్ఫుల్గా చెప్పాలి. మార్పు నీకు అనుకున్నంత రాకుండా ఎంతో కొద్ది మార్పు ఖచ్చితంగా వచ్చింది అనమాట. ఇది అండి ప్రపంచ వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచ లోకానికి ఒక్కటే, ఆయుర్వేదముతోని జరగదు అన్న వాళ్ళకు ఇదే మా యొక్క మీకు చూపించే ప్రత్యక్ష సాక్షి. ఆయుర్వేదంతోని కొండను కూడా పిండి చేయొచ్చు అనే యొక్క మా యొక్క నిరూపణ. ఖచ్చితంగా ఈ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరూ ఏ వ్యాధికి ఉన్నా కానీ, ఏ వ్యాధి లక్షణాలు కానీ, ఏ జ్వరానికి ఉన్నా కానీ ఇక అల్లోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఏం చేసుకుంటూ మన శరీరంలో కూడా ఈ ఆహార పదార్థాలు కూడా అనువర్తింప చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఆయుర్వేదంతో కానీ మన యొక్క తీసుకునే యొక్క వైద్యంతో కూడా ఆ వ్యాధులు తగ్గుతాయని యొక్క మన నమ్మకం, అంతేనా? అందరు వాడొచ్చా? అది అందరు వాడచ్చు. ఆ యొక్క మనస్తృప్తిగా మా యొక్క ఆత్మసాక్షి మీకు చెప్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపే ఆశిస్తారని ఎవరి ప్రపంచ లోకంలో ప్రతి ఒక్క ప్రజారికాన్ని కూడా చెప్పేది ఒక్కటే, ఈ భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న యొక్క ప్రకృతిని కాపాడదాం, అందులో మనం బతుకుదాం, ఈ ప్రపంచాన్ని కాపాడదాం అనే లక్ష్యంతో ముందుకెళ్దాం. అందరితో మీ అందరూ సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.